అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, వైజాగ్, భోగాపురం అంతర్జాతీయ ప్రమాణాలతో విమానాశ్రయం నిర్మించింది. ఫ్లయింగ్ ఫిష్ ఆకారంలో ఎయిర్పోర్ట్ ఆకృతిని డిజైన్ చేశారు. ఇక్కడే ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి. గంటకు 275 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచిన ఏ మాత్రం చెక్కు చెదరదు. ఇక రన్వే అయితే నిర్మాణంలోనూ చాలా స్పెషల్ గా నిలిచింది ఈ ఎయిర్పోర్ట్. ఇక్కడ మనకి కనిపిస్తోంది భోగాపురం ఎయిర్పోర్ట్. ఇక్కడ నుంచి మనకి శ్రీకాకుళం 68 కిలోమీటర్లు కనిపిస్తుంది. అంటే భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి శ్రీకాకుళం వరకు 68 కిలోమీటర్లు ఉంది. ఇక మరో నగరం, ఇక్కడ విజయనగరం చూద్దాం. విజయనగరం నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ 20 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. అట్లాగే భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి విశాఖపట్నం ఇది 45 కిలోమీటర్లు ఉంది. అంటే ఈ మూడు ప్రధాన నగరాలని కలుపుతూ కూడా మనకి భోగాపురం ఎయిర్పోర్ట్ కరెక్ట్ గా సెంట్రిక్ గా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో కరెక్ట్ గా సెంటర్ పాయింట్ లో ఉంది మనకి భోగాపురం ఎయిర్పోర్ట్. అట్లాగే మనకి భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి టువర్డ్స్ విశాఖ వెళ్తుంటే మనకి ఇక్కడ తగరపు వలస, అట్లాగే భీమిలి, ఆనందపురం, మధురవాడ ఈ ప్రాంతాలన్నీ కూడా రేపు భారీగా డెవలప్ అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతాలన్నింటిలో కూడా రియల్ ఎస్టేట్ కావచ్చు, వివిధ రంగాల్లో కావచ్చు, పురోగతి ఖచ్చితంగా కనిపిస్తుంది. సో లొకేషన్ పరంగా చూసుకుంటే, భౌగోళికంగా చూసుకుంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం వీటిని కవర్ చేస్తూ కూడా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కరెక్ట్ గా సెంట్రిక్ గా కనిపిస్తూ ఉంది. ఇక ఈ విమానాశ్రయానికి సంబంధించిన డిజైన్, ఆర్కిటెక్చర్ ఎట్లా ఉందో ఒకసారి చూద్దాం. అయితే ఇదో గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్.